అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి దయచేసి ప్లీజ్. ఉపయోగకరంగా ఉంది అనుకుంటే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే, ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం లోపల జనాభా పెరిగిపోయింది కాబట్టి నీటిని కూడా విపరీతంగా వాడుకుంటున్నాము. ఇంకా నీటిని మనం కాపాడుకోవాలంటే మనము చూడండి, మన మన తాతలు నీటిని చెరువుల్లో చూసిరు, నాన్నలు బావుల్లో చూసిరు, మనము కుళాయిలో చూసినాం, నల్లలో చూసినాం. మన పిల్లలు బాటిల్స్లలో చూస్తుండ్రు. మరి వాళ్ళ పిల్లలు మేబీ నాకు తెలిసి బాటిల్ మూతలో కూడా చూడొచ్చు. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి జలాన్ని నీటిని ఎలా కాపాడుకోవాలి, వృధా చేయకూడదు. ఏ విధంగా అంటే చాలామంది మొహం కడుగుతూ ఉంటారు, రుద్దుతూ సబ్బెట్టి రుద్దుతూ ఉంటారు, నల్లను వదిలేసి రుద్దుతూ ఉంటారు. సో నల్లను వదిలేయకండి. మీరు మొహం కడుక్కున్న తర్వాత నీటిని వదిలి కడుక్కోండి అంతే. ఇంకా చాలామంది బ్రష్ చేస్తూ ఉంటారు, తోమినంతసేపు నల్లను వదిలేస్తారు. సో అలా దయచేసి ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే చూడండి, నీరు మన పిల్లలకు వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలకు కూడా నీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి నాకు తెలిసి దాహం వేస్తే నీటి చుక్కనే తీసుకొని తాగాల్సి వస్తుందేమని భయంగా ఉంది. ఎందుకంటే అలా ఉంది సిచ్యువేషన్. కాబట్టి ఇంకా చాలామంది వాటర్ వేస్ట్ చేస్తుంటారు. నీటిని వేస్ట్ చేయకండి. మనం నీటిని కాపాడుకుంటూ వస్తే మనము నీటిని వేస్ట్ చేయకుండా వస్తే, నీటిని మనము పొదుపు చేస్తే కనుక ఖచ్చితంగా మనం రేపటికి మిగులుతాయన్నమాట. లేకపోతే అనవసరంగా వేస్ట్ చేసి నల్లలు తిప్పి పైపులు పట్టి అనవసరంగా నీటిని వేస్ట్ చేస్తే కనుక మనం నీటిని అనవసరంగా వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా నీటిని వేస్ట్ చేయొద్దు. జలాన్ని కాపాడదాం, నీటిని కాపాడదాం. ఆ నీరే రేపు మనల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా కాపాడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా నల్లలు ఇప్పి వాటర్ వేస్ట్గా పోతూ ఉన్నా, ఎక్కడ ఏ సందర్భం అసలు మీ ఇంట్లోనే కాదు ఎక్కడైనా సరే నీరు వేస్ట్గా కనిపిస్తుందంటే ఖచ్చితంగా నల్లలను బంద్ చేయండి. నీటిని రక్షించడం మన బాధ్యత. ఎక్కడనో వదిలేసి ఒక్కొక్క నీటి చుక్క ఒక బిందెగా మారిందంటే అవి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మనకు ఆలోచించండి. కాబట్టి ఎవ్వరు కూడా నీటిని వృధా చేయకూడదు. ఇలాంటి విషయాలు కూడా మీ పిల్లలకు, తెలియని వాళ్ళకు చెప్పండి. కొంతమంది మనం పోతూ ఉంటాం రోడ్డు పైన, నల్లలు మొత్తం గుణంగా వదిలేసి ఉంటారనమాట. సో అట్లా నీటిని వేస్ట్ చేద్దాం వాళ్ళకి చెప్పి మనం వాటిని నల్లను బంద్ చేసి నీటిని రక్షించేటువంటి ఒక పౌరునిగా దేశంలో, ప్రపంచంలో నీటిని కాపాడేటటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం. సో మనము నీటిని కాపాడుకుందాం. మన ముందు తరాలకు కూడా నీటి ఉపయోగం గురించి చెప్పుదాం. నీటిని వృధా చేయకూడదని ప్రతి ఒక్కరం కూడా చెప్దాం. ఎవరు కూడా నీటిని వేస్ట్ చేయకండి. చాలామంది బట్టలు ఉతుకుతుంటే కూడా ఉతుకుతారు, నీళ్ళు పోసుకుంటారు. సో అలా చేయకుండా దయచేసి ఎలాగైనా సరే నీటిని కాపాడండి. నీటిని సురక్షితంగా, పొదుపుగా వాడుకోండి. నీటిని చాలా తక్కువగా వాడుకోండి. అనవసరంగా తక్కువగా అంటే వేస్ట్ చేయకుండా వాడుకోండి. అలా తప్పకుండా వాడుకుంటారని నేను చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.